జరిగిన దాంట్లో ఆయనకేం సంబంధం లేదు. మామయ్యతో మాట్లాడిందే కాకుండా డాక్టర్తో మాట్లాడింది కూడా రికార్డ్ చేసి క్యాసెట్ పంపింది నేను. ఎందుకు నా ప్లాన్ మొత్తం నాశనం చేశావు? దొంగ ఫోటోలు చూపించి నువ్వు నా భార్యను బ్లాక్మెయిల్ చేయగలేంది, ఉన్నదాన్నే రికార్డ్ చేసి నేను నిన్ను బ్లాక్మెయిల్ చేయడంలో తప్పులేదు కదన్నయ్య. ఇంకోసారి ఇలాగే ప్రవర్తించావనుకో ఇంకా ఆలోచించడం ఉండదు. ఒరిజినల్ క్యాసెట్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ చేరుతుంది. జాగ్రత్త. అమ్మనయ్యే అదృష్టం లేదు, అమ్మ నన్ను చూసుకునే అదృష్టమూ లేదు. చివరికి కన్న తండ్రి కటకటాల మధ్య ఉన్నా కనీసం కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నావు. డాడీ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? డాడీ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? అవును, ఇక్కడికి ఎలా వచ్చింది అంటే ఇప్పుడు మీరు వాడితో గొడవ పడ్డారు కదా, వాడి జేబులో నుంచి పడిందా? వాడి జేబులో డాడీ ఫోటో ఎందుకుందండి? నాకెందుకో భయంగా ఉందండి. వాడిని చూస్తేనే పెద్ద రౌడీలా ఉన్నాడు. డాడీ ఫోటోని వాడి దగ్గరే ఉంచుకున్నాడంటే తప్పకుండా డాడీకి ఏదో హాని తలపెట్టడానికి అయి ఉంటుంది. బావగారి వల్ల డాడీకి ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పారు. దీన్ని బట్టి చూస్తుంటే నాన్న ఇంకా ప్రమాదంలోనే ఉన్నారన్నమాట. నేను వెంటనే డాడీని చూడాలండి. గుడికి తర్వాత వెళ్దాం. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి డాడీ అడ్రస్ తీసుకుందామండి. సరే, ముందు పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. వాణ్ణి కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికి 2 సార్లు ఇలా కోర్టుకు తీసుకెళ్తుండగా దారి మధ్యలో తప్పించుకున్నాడు రాస్కెల్. జాగ్రత్త. ఓకే మేడం. వెళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం. రండి, కూర్చోండి. చెప్పండి, ఏమైనా ప్రాబ్లమా? మా మామయ్య గారి గురించి తెలుసుకోవడానికి వచ్చాం ఇన్స్పెక్టర్. మీ మావయ్య గురించా? అవును మేడం. అంటే రాజేంద్ర గారి గురించా? కారణమేంటో తెలియదు గాని 2 రోజుల క్రితం రామ్దేవ్ని తనే హత్య చేశానని స్టేట్మెంట్ రాసిచ్చి సరెండర్ అయ్యారు. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు కదా. మీ అన్నయ్య వచ్చి ఆయనతో ఏదో మాట్లాడేసరికి స్టేట్మెంట్ విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయారు. మీ మావయ్య గురించి బాగా తెలుసు కాబట్టి మేం కూడా అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. అంతా తెలుసు మేడం. చెయ్యని నేరాన్ని తన మీద ఎందుకు వేసుకున్నారో కూడా మాకు తెలుసు. ఇప్పుడు మాకు కావాల్సింది ఆయన అడ్రస్. కొన్ని కారణాల వల్ల ఆయన మా అందరికి దూరంగా ఉంటున్నారు. ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత ప్రియా వాళ్ళ అమ్మా నాన్న మీద బెంగ పెట్టుకుంది. మొన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయన డీటెయిల్స్తో పాటు ఆయన అడ్రస్ కూడా ఇచ్చుంటారు కదా. దయచేసి అడ్రస్ ఇవ్వండి మేడం. సారీ సూర్య, రాజేంద్ర గారి అడ్రస్ మా దగ్గరుంది, కానీ నేను మీకివ్వలేను. ఎందుకంటే అడ్రస్ తీసుకున్నప్పుడే ఆయన నా దగ్గర ఒక మాట కూడా తీసుకున్నారు. తన వాళ్ళెవరొచ్చినా అతని అడ్రస్ ఎవరికీ ఇవ్వొద్దని చెప్పారు. సో ఆ అడ్రస్ మీకివ్వలేను. అంత మాట అనకండి మేడం. మా అమ్మా నాన్నల్ని చూడకుండా నేను ఇంకొక క్షణం కూడా ఉండలేను. దయచేసి అడ్రస్ ఇవ్వండి మేడం. నువ్వు పడే బాధని నేను అర్థం చేసుకోగలనమ్మా. కాని మీ నాన్నగారు పడే ఆవేదన ముందు నీ బాధ ఎక్కువేం కాదు. ఆయన మీ అందరికీ దూరం అవడంలో అర్థం ఉంది. మీ నాన్న ఆస్తి ఐశ్వర్యం కోల్పోయి ఉండొచ్చుగాని ఆత్మాభిమానం కోల్పోలేదమ్మా. ఆయన కష్టాలనైనా తట్టుకోగలడు కాని సానుభూతిని తట్టుకునే పరిస్థితుల్లో లేడు. కాబట్టి మీ నాన్నగారి పరిస్థితిని అర్థం చేసుకో. అసలు మా నాన్నగారి పరిస్థితి ఏంటో మీకు అర్థం కావట్లేదు మేడం. ఈ రోజు మేము మీ దగ్గరికి వస్తుంటే ఓ రౌడీ రాస్కెల్ దగ్గర మా నాన్న ఫోటో ఉండటం చూశాను.
మా నాన్నకి ఏ హాని తలపెట్టే ఉద్దేశం లేకపోతే వాడు మా నాన్న ఫోటోని తన దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు? మా నాన్నగారిని నేను కలవాలి మేడం. ఆయనకి ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడాలి. ప్లీజ్ మేడం, దయచేసి అడ్రస్ ఇవ్వండి. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు ప్రియా. ఆ భగవంతుడు మీ నాన్నగారికి తాత్కాలికంగా కష్టాలైతే కలిగించాడు గాని శాశ్వతంగా అన్యాయం మాత్రం చేయడు. మీ నాన్నగారు చెయ్యని నేరాన్ని తన మీద వేసుకోవడానికి కారణం మీ బావగారే. మీ నాన్నగారు చెయ్యని నేరాన్ని తన మీద వేసుకోవడానికి కారణం మీ బావగారే. తర్వాత మీ బావగారే వచ్చి ఆయన్ని స్టేషన్ నుంచి విడిపించారు. మీ నాన్నగారు లాంటి మంచి మనిషికి అన్యాయం చేయాలని చూస్తే ఆ భగవంతుడు వాళ్ళని క్షమించడు. మీ నాన్నగారికి ఎలాంటి ప్రమాదము జరగకుండా నేను హెచ్చరిస్తాను, అవసరమైన సహాయం చేస్తాను. అంతేగాని అనవసరంగా మీ నాన్నని కలిసి ఆయన్ని ఇబ్బంది పెట్టకండి. చూడమ్మా, నువ్వు మీ నాన్నగారి గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు. కన్న కూతురు గురించి మీ నాన్నగారు ఆలోచించకుండా ఉంటారా? ఆయన మీ అందరికీ దూరంగా ఉన్నందుకు ఎంత బాధపడుతున్నారో ఆయన బాధను అర్థం చేసుకుని కొద్ది రోజులు మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. వస్తాం మేడం. సరే ఇన్స్పెక్టర్. భార్గవి, నిన్నట్నుంచి ఏమీ తినలేదు. రావే, కొంచెం అన్నం తిందువు గాని. ఇప్పుడు నాకేమి వద్దక్క, నేను తిననక్క. ఇప్పుడు నువ్వు మామూలు మనిషివి కావే, పచ్చి బాలింతరాలివి. ఖాళీ కడుపుతో ఉండకూడదమ్మా. పద, తిందువు గాని. నేను తిన్నా చెప్తుంటే నీకు కదా, తినకపోతే ఏమవుతుంది? చచ్చిపోతానా? మున్ని లేనప్పుడు నేను బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. నాకు నా మున్ని కావాలి, ఇంకేమీ వద్దు, ఇంకేమీ వద్దు. మున్ని నాకు కనిపించేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. మున్ని కనిపించనందుకు నాకు బాధగానే ఉంది. కానీ నువ్వు బాధపడటం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పెంచుకున్న బిడ్డ కోసం ఇంతగా ఆలోచిస్తున్నావే. నీ కడుపును పుట్టిన బిడ్డ కనీసం ఒక్కసారి కూడా నీ గుర్తుకు రావట్లేదా? కన్నబిడ్డ ఉన్నంత మాత్రాన పెంచిన బిడ్డ మీద మమకారం తగ్గిపోదే. నా మాట విని బిడ్డని ఎక్కడ విడిచిపెట్టావో చెప్పవే. చెప్పవే. ఎందుకక్క వదిలేసిన బిడ్డ గురించి పదే పదే గుర్తు చేస్తావు? అయినా నేను వదిలేసిన బిడ్డ గురించి ఆలోచించడం బదులు నేను కావాలనుకునే బిడ్డ కోసం ఆలోచించొచ్చు కదా.
నాకు తెచ్చివ్వడం కోసం ఎందుకు ప్రయత్నించట్లేదు? మున్నికేమైందోనని భయంగా ఉందక్క. నా మున్ని నాకు కావాలక్క. నా మున్ని నాకు కావాలక్క. కావాలి. మున్నికేం కాదే. ఒకవేళ మున్ని నుదుట నా భగవంతుడు ఏదైనా ప్రమాదం రాసిపెట్టుంటే ఇప్పుడు నువ్వు చేసిన త్యాగం చూసి ఆ భగవంతుడు మున్ని నుదుట రాత మార్చేసుంటాడు. నిజమే, మున్ని ఎక్కడున్నా క్షేమంగానే ఉంటుంది. నువ్వు నీ కడుపున పుట్టిన బిడ్డకి అన్యాయం చేశావేమో, కానీ అది మున్ని మీద ప్రేమ కొద్దీ చేశావు కాబట్టి ఆ ప్రేమే మున్నిని కాపాడుతుంది. నేను ఇన్స్పెక్టర్ మాధవిని పిలిపించి మున్ని ఎక్కడుందో కనుక్కోమని చెప్తాను. నువ్వేం వర్రీ అవ్వకు. రా, భోజనం వడ్డిస్తాను. అమ్మా, 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 ఆకలిస్తుందమ్మా. కొంచెం అన్నం పెట్టండి అమ్మా. ఏమే, కళ్ళు కనపట్లేదా? చూసినాడు. ఒక్కదానివే ఉన్నావేంటి? నీతోటి ఎవరు లేరా? లేరు అంకుల్. నేను మా మమ్మీతో బయటకు వచ్చి తప్పిపోయాను. నన్ను మా ఇంటికి తీసుకెళ్ళండి అంకుల్. ప్లీజ్ అంకుల్. ఏంటమ్మా, మీ ఇంటికి తీసుకెళ్ళాలి? నాకు వేరే పనేం లేదా? తీసుకెళ్ళండి అంకుల్. ప్లీజ్ అంకుల్. చేతులకు బంగారు గాజులు లేవు, కనీసం మెళ్ళో చైన్ కూడా లేదు. నీ వల్ల నాకు వర్కౌట్ కాదు కానీ ఓ. ప్లీజ్ అంకుల్. పొమ్మంటున్నా కదా, ఓ. अरे पीटर क्या कर रहा रे यहाँ? నేనేం చేస్తున్నానో కనపడుతుంది కదా. అవును, ఇంకా ఆ బుడ్డ దొరకలేదా? తప్పదురా, వెతకాలి. దాన్ని పట్టుకుంటే 2 लाख వస్తాయి. కానీ అది అసలు దొరకట్లేదు. నై మిల్తారే. దొరుకుతుంది, అది ఎక్కడికి పోదు. పద, రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. జాబే, మొన్న ఇట్లానే తీసుకెళ్ళావు. రాత్రంతా ఎత్తుకుంటే దొరుకుండదేమో.
ముందు అది ఎక్కడుందో పట్టుకోవాలి, దాన్ని చంపేయాలి. 2 లక్షలు 2 लाख లే జాతా. అంతవరకు మందు లేదు, విందు లేదు. జాంతారాయ్. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే, చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు